అన్న ఇక్కడ రేవంత్ సర్కార్ కర్ణాటక మాదిరి అనే ఒక బిల్ తెచ్చేటువంటి ప్రపోజల్లో ఉంది. ఏదైతే మత విద్వేషాలు రెచ్చగొడితే దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం అన్నటువంటి బిల్ తెచ్చేటువంటి ఉంది. అసలు బీజేపీ నేతలుగా మీరేమంటున్నారు? ఆ బిల్ని ఎట్లా తీసుకోవచ్చు అంటారు? అయితే ఇవాళ మనం రాజ్యాంగం చూస్తే మైనారిటీలకు కొమ్ము కాస్తూ మెజారిటీ ప్రజలను వదిలేయడం జరుగుతుంది. ఇది ఏదైతుందో చాలా తప్పు. అయితే మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని జైల్లో వేయాలి అనుకుంటే ఫస్ట్ ఓవైసీ బ్రదర్స్ని ఫస్ట్ వేయాలి. వీళ్ళు ఇవాళ ఉన్న రేవంత్ సర్కార్కి దమ్ముంటే ఓవైసీ బ్రదర్స్ని జైలు వేసి బిల్లు తేవాలి. అది మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. అంతేగాని ఈ బిల్లు హిందువులకే వర్తిస్తుంది, ముస్లింలకు వర్తించదు, ఇది కేవలం మైనార్టీ సంతూకరణ కోసమే చేస్తున్నాము అనేది అవుతుందో దాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. మతోద్వేషాలు ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళని జైల్లో వేయాలనేది అవుతుందో రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక సభలో జరగడం జరిగింది. తాగటోళ్ళకు ఒక దేవత, తాగనోళ్ళకు ఒకటి, పెళ్ళిళ్ళైన వాళ్ళకి ఒకటి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి లేదు అనే ఏదైతే విద్వేషాలు లేపుకుంటా ఏదైతే ముస్లిం ఓట్ల గురించి మాట్లాడిండో మొదలుగా తనను సమాధానం చెప్పాలి. ఈ బిల్లు ప్రకారం మొదలు ఆయన జైలుకు పోవాలి. ఆయన జైలుకు పోయి బిల్లు తెస్తే మేము ఎంతో సంతోషపడతాం.